హై వ్యూయర్స్, నమస్కారం. నేను మిస్ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. నిన్నటి వీడియోకి మీ నుండి వచ్చిన రెస్పాన్స్కి నా మనసు నిండిపోయింది. నన్ను ఎంతగానో అభిమానించి ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ అభిమానం, ఆదరణ ఎప్పటికీ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ మనసును దోచుకునే మరెన్నో అందమైన అద్భుతమైన కథలు మీ ముందుకి రాబోతున్నాయి. ఇక కథలకు వెళ్ళిపోదామా? ఈరోజు కథ ప్రేమ పిల్ల ఎపిసోడ్ 10. మనసుకు నచ్చే అందమైన కథ. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ హైప్ పై క్లిక్ చేసి మీరు వీడియోకి పాయింట్స్ ఇవ్వచ్చు. ఆ పాయింట్స్ యాడ్ అవ్వడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో తప్పకుండా లైక్తో పాటు హైప్ కూడా చేయండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్తే, అంటే నీకు నేను విలువలేని వాణ్ణనే కదా అడిగాడు కళ్యాణ్ ఆమెని తీక్షణంగా చూస్తూ. కళ్యాణ్ ప్రశ్న విన్న శాస్త్ర క్షణం కాలమే ఆలోచించింది. మరుక్షణం తన వైపు తిరిగి, మీరు నా మనిషి ఎప్పుడయ్యారు అని చాలా మామూలుగా ఉన్న నిజాన్ని అడిగింది. ఆమె నుండి అటువంటి సమాధానం విన్న కళ్యాణ్ దగ్గర సమాధానం లేదు. మెల్లిగా లేచి నిలబడి, నేను వెళ్తున్నాను అని చెప్పి గది నుండి బయటికి నడిచాడు. వెళ్తున్న అతని వైపు అలాగే చూస్తుండిపోయింది శాస్త్ర. ఆగితే బాగుండునని ఆశపడిన కాలం ఆగకుండా పోయినట్లే కంటికి ఎదురుగా ఉంటే చాలని అనుకున్న కళ్యాణ్ తీసుకుని వెళ్లేందుకు షైనీ రానే వచ్చింది. టీ తీసుకుని హాల్లోకి వచ్చిన శాస్త్ర ఎదురుగా షైనీ కూర్చుని కనిపించగానే క్షణంసేపు నిలబడిన చోటే ఆగింది. కానీ ఆమెకు తెలిసిన మేనస్ షైనీని చూడగానే మొహం మార్చుకోకుండా ఆమెను ఆపాయి. ఆమెను చూసి ఆనందంగా నవ్వకపోయినా, మీకు కూడా టీ కావాలా అండి అని మర్యాదగా అడిగింది. కావాలి అంది షైనీ. సహస్ర లోపలికి వెళ్ళి ఇంకో కప్పు పట్టుకుని వచ్చింది. షైనీకి ఇచ్చి కాలింగ్ బెల్ మోగడంతో డోర్ ఓపెన్ చేసింది. నమస్కారం అండి, నా పేరు పవన్, కళ్యాణ్ గారి కోసం వచ్చాను. అలాగా, పిలుస్తాను, వెయిట్ చేయండి అని చెప్పి పైకి వెళ్తుండగాని మెట్ల దగ్గర ఎదురయ్యాడు కళ్యాణ్. మీకోసం పవన్ అనే వ్యక్తి వచ్చారు. అలాగా అంటూ అతనితో మాట్లాడడానికి బయటికి వెళ్ళాడు కళ్యాణ్. సహస్ర టీ తాగేసి కిచెన్లోకి వెళ్ళిపోయింది. కళ్యాణ్ కూడా లేకుండా హాల్లో తనొక్కతే షైనీని ఎంటర్టైన్ చేయలేదు. ఎదురుగా కూర్చుని సరదాగా మాట్లాడుకుని స్నేహం కాదు వాళ్ళది. కళ్యాణ్ పవన్తో మాట్లాడి వచ్చి షైనీ పక్కన కూర్చున్నాడు. కళ్యాణ్, ఆమె నిన్ను మీరు అని అంటుందెందుకు? నువ్వు తనని నువ్వని అంటావు కదా? షైనీ అతన్ని అడగడం సహస్రకి వినిపించింది. ఆమె నన్నేంటి, ఎవరినైనా మీరు అని అంటుంది. మర్యాదలు సహస్ర కన్నా ఎక్కువగా తెలిసిన వాళ్ళు ఉండరు అని చెప్తున్నాడు కళ్యాణ్. వాళ్ళ కూసిపోకపోతే ఇంక దేని గురించైనా మాట్లాడుకోవచ్చు. నా గురించి డిస్కస్ చేస్తే నేను ఊరుకోను. సహస్ర కిచెన్లో నుండి బయటకు వచ్చింది. ప్లీజ్, నా గురించి మీరు నా ముందు నేను ఇక్కడ లేనట్టు మాట్లాడుకోవద్దు అంది సహస్ర వీలైనంత కూల్గా. రైట్, నీ వెనుక నీ గురించి లేనిపోని మాట్లాడుకునే కుసంస్కారం మాకు లేదు. అందుకని ఇక మీదట నీ గురించి మాకు సంబంధం లేనప్పుడు మాట్లాడుకో, సరేనా? ఇప్పుడే వస్తా. కళ్యాణ్ స్టడీ రూమ్లోకి వెళ్ళి ఏవో 2-3 ఫైల్స్ తీసుకొని అక్కడే ఉన్న టేబుల్ ముందు చైర్లో కూర్చొని చూస్తున్నాడు. షైనీ సహస్ర వైపు తిరిగి, మీ గురించి మాట్లాడడం లేదు, మీతోనే మాట్లాడుతున్నాను. ఒక మాట చెప్పండి, కొత్త వాళ్ళను మీరు అనడం వేరు, కానీ ఇన్ని రోజులైనా ఇంకా కళ్యాణ్ని మీరు అంటున్నారు. అందులోనూ అతను నువ్వు అంటున్నప్పుడు. అతను ఓ ఫ్రెండే కదా మీకు, అంతకన్నా ఎక్కువేం కాదు కదా. మరి అలాంటప్పుడు అంత మర్యాద ఎందుకు, పెద్ద పతివ్రత శిరోమణిలాగా అంది వెటకారంగా. అప్పుడే నీల వారు తాగిన టీ కప్పులు తీసుకెళ్లడానికి వచ్చింది. సహస్రకి షైనీకి మధ్యలో నిలబడి షైనీ వంక ఒక చురుకైన చూపు విసిరింది. సహస్ర చూడకుండా షైనీ తేరిపార చూసింది ఆమెను. ఆమె వెళ్ళిపోయేదాకా ఆగి సహస్ర వైపు తిరిగింది షైనీ. ఏ చెప్పరే? ఏం చెప్పాలండి అడిగింది సహస్ర. షైనీ క్షణం పాటు అసహనంగా చూసి వెనక్కి తిరిగి స్టడీ రూమ్లోకి వెళ్ళింది. కళ్యాణ్, నేనన్నది విన్నావా అంది అతని ముందు నిలబడి. కళ్యాణ్ ఫైల్స్లో నుండి తలెత్తి చూసి, ఏంటి షైనీ, చిన్న విషయం గురించి పెద్ద రాద్ధాంతం చేస్తున్నావు చిన్నపిల్లలాగా అన్నాడు. ఆమె ఎందుకలా అంటుంది? ఆమె నేచర్ అంతా. ఎవరేం చేస్తారు, ఇంకా ఆమెను వదిలిపెట్టు, ఆమె ఇష్టం వచ్చినట్టు పిలవని. షైనీ కళ్యాణ్ను క్షణం పరికించి హఠాత్తుగా నవ్వింది. ఆమెను వదిలిపెడతాను, కానీ నిన్ను వదిలిపెట్టాను. ఇవాళ నిన్ను బయటికి తీసుకువెళ్ళి తీరుతాను. నాకు పనుందని చెప్పాను కదా షైనీ. నేను వినను కదా కళ్యాణ్. ఎస్టిమేట్స్ తయారు చేయాలి టెండర్కి. మా బాస్ ఫోన్ చేసి మరీ చెప్పాడు. నాకు రావడానికి నిజంగా కుదరదు అన్నాడు. ఈ మధ్య రోజు అదే మాట చెప్తున్నావు.
నిష్ఠూరంగా అంది షైని. వర్క్ స్ట్రెస్, అది కాక కొత్తగా ప్రమోషన్ వచ్చింది కదా. కళ్యాణ్ మాటలు అప్పుడే కిచెన్లో నుండి హాల్లోకి వచ్చిన సహస్ర చెవికి చేరాయి. అదేంటి, ఇవాళే కదా అతని ఇంట్లో ఉంది, రోజు బయటికి వెళ్ళిపోతాడుగా. అంటే వెళ్ళేది షైని దగ్గరికి కాదా? మై ఫుడ్. ఓ మాట చెప్పు కళ్యాణ్, నేను నీతో ఎప్పుడు ఏదో ఒక దాని గురించి పోట్లాడుతున్నానే కదా నాతో రావడానికి భయపడుతున్నావు. అలాంటిదేం లేదు, అందుకు కాదు, వర్క్ వెళ్ళే నిజంగా. అయితే రావన్నమాట, కోపంగా అంది షైని. రాలేను, వర్క్ ఉందని చెప్పాను కదా, చాలా కూల్గా సమాధానం ఇచ్చాడు. అయితే ఇక ఈ జన్మలో నీతో మాట్లాడను. షైని విసురుగా దబాదబా అడుగులేస్తూ వెనక్కి తిరిగి డోర్ వరకు వచ్చింది. కళ్యాణ్ మళ్ళీ ఫైల్స్లో తల దూర్చేశాడు. ఆ మాట రోజుకొకసారి వినే మనిషిలా ఉంది అతని ప్రవర్తన. షైని డోర్ దగ్గర ఆగి చివరి ఆశగా తల వెనక్కి తిప్పి చూసింది. రావా అయితే? రాను, కళ్యాణ్ అనగానే స్టడీ రూమ్ డోర్ దబీమంటూ క్లోజ్ చేసి కోపంగా వెళ్ళిపోయింది షైని. కళ్యాణ్ కాళ్ళు రెండు ఎదురుగా టేబుల్పై పడేసి వెనుక వాలి సీలింగ్ వైపు చూస్తున్నాడు. ఇప్పుడిక నేను షైనీతో ఇంతకు ముందంత ఎక్కువగా తిరగట్లేదని సహస్రకి అర్థమై ఉంటుంది. మరామె గౌతమ్తో బయటకు వెళ్ళడం తగ్గిస్తుందా అనే ఆలోచన అతని మైండ్ను తొలిచేస్తుంది. అతనికి తెలియకుండానే తన మనసు సహస్ర వైపు మెల్లిగా మల్లుతుంది. సాయంత్రం గార్డెన్లోని పచ్చికలు తీరిగ్గా కూర్చుని రిలాక్స్ అవుతున్న సహస్ర దగ్గరికి వెళ్ళి ఎదురుగా కూర్చున్నాడు కళ్యాణ్. ఏదో లోకంలో ఉన్న సహస్ర అతని రాక గమనించి సర్దుకొని కూర్చుంది. కాసేపు మౌనం రాజ్యమేలింది. కళ్యాణ్కి సడన్గా షైనీ అన్న మాట గుర్తొచ్చింది. అవును సహస్ర, ఇప్పటికి కూడా నన్ను మీరు అని గౌరవంగా అంటావెందుకు అని అడిగాడు. సహస్ర నవ్వింది కొంటెగా. బ్లౌజ్లో నుండి మంగళసూత్రం తీసి కళ్ళకద్దుకొని మళ్ళీ లోపల వేసుకుంది అతని వంక చూస్తూనే. కళ్యాణ్ నిస్సహాయంగా ఆమెను చూస్తుండిపోయాడు. కాళ్ళు రెండు పైకి మడుచుకొని మోకాల చుట్టూ చేతులు పెనవేసి చిలిపిగా తనని చూసి నవ్వుతున్న ఆమె రూపం కొత్తగా కనిపిస్తుంది అతని నయనాలకి. సహస్ర, నీ గొప్పతనం నీకు తెలుసో లేదో కానీ నువ్వు 16 తెలుగింటి జానవి అని మనసులో అనుకున్నాడు ఆమెని చూస్తూ. సారు కాఫీ. నీల స్వరానికి సహస్ర నుండి చూపు మరల్చుకుని కాఫీ అందుకున్నాడు కళ్యాణ్. కాఫీ తాగి కాసేపు ఆ చల్లని గాలిలో సమయం గడిపి లోపలికి వెళ్ళిపోయారు. 3 రోజుల తర్వాత, ఆ రోజు శుక్రవారం కావడంతో ముందు అనుకున్నట్టు కళ్యాణ్ సహస్ర గుడికి బయలుదేరారు. బుట్టలో పూజ సామాగ్రి పెట్టుకుని చీర కట్టుకుని లక్షణంగా రెడీ అయ్యి తనతో అడుగులు వేస్తున్న సహస్రను చూస్తుంటే ముచ్చటేస్తుంది అతనికి. ఇద్దరూ కొండెక్కి గుళ్ళోకి వెళ్ళారు. పూజ అయిపోయాక గుడి ఆవరణలో ఆగకుండా కొన్ని మెట్లు దిగి ఒక చోట ఆగారు. సహస్ర మెట్ల పక్కనున్న గోడ ఎక్కి కూర్చుంది. కళ్యాణ్ ఆ గోడపైని కొబ్బరి చిప్ప పగలగొడుతూ, సహస్ర, నీకోసారి చెప్తానన్నానే ఒక విషయం, నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు చెప్తాను, వింటావా అని అడిగాడు. చెప్పండి అంది. కళ్యాణ్ ఆమె పక్కనే కూర్చున్నాడు. యూసీ, షైనీ నేను 2 ఇయర్స్గా లవ్లో ఉన్నాం. ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అమ్మ వాళ్ళకు పరిచయం చేశాను. వాళ్ళ ఆమెతో బాగానే మాట్లాడారు, కానీ ఆమె కోడలుగా రావడం వాళ్ళకి ఇష్టం లేదు. కొంత సమయం ఇస్తే వాళ్ళే నా వైపు నుండి ఆలోచిస్తారని నేనే ఎక్కువ స్ట్రెస్ చేయలేదు. ఈలోగా షైనీ ఊరికి నాతో పోట్లాడడం మొదలుపెట్టింది. ఉండి ఉండి సడన్గా రేజ్ అయిపోయేది. నా తప్పేం లేకపోయినా నా మీద అనవసరంగా మండిపడేది. చాలాసార్లు ఆమె కోపానికి అసలు కారణం కూడా ఉండేది కాదు. నాకు బాధ అనిపించేది. అయినా సర్దుకుపోవడానికి ప్రయత్నించేవాడిని. ఆఫ్టర్ ఆల్ ఆమెను ప్రేమించాను. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండాలి అనుకున్నాను. అలాంటప్పుడు ఆమె నాపైన అలిగిందని నేను కూడా గొడవ పెట్టుకోలేను కదా. రాను రాను ఆ కోపాలు ఎక్కువయ్యాయి. ఆమె మూర్ఖత్వానికి చాచి కొట్టాలనిపించేది. అయినా సహించాను. ఒకరోజు ఆమె సైక్రాటిస్ట్ దగ్గర నుండి వస్తుంటే చూశాను. ఏంటి ప్రాబ్లం అని అడిగాను. తను చెప్పలేదు. ఆమె నాతో జీవితం పంచుకోదలుచుకున్నప్పుడు ఆమె బాధలు కూడా నాతో పంచుకోవాలి కదా. కానీ నేను ఎంత అడిగినా ఆమె ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళిందో నాకు చెప్పలేదు. ఆ తర్వాత తన ఫ్రెండ్ అని ఒక అబ్బాయితో ఎక్కువగా తిరుగుతుంది అని నాన్న వాళ్ళు చెప్పారు. అప్పుడు అదంతా నాన్న వాళ్ళ ప్లాన్ అని నాకు తెలియదు కదా. నేను ఆ విషయం గురించి షైనీతో నార్మల్గా చెప్పాను. తనతో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి అని. చాలా సీరియస్ అయింది. నా మీద అనుమానిస్తున్నావా, నమ్మకం లేదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అప్పటికే పిచ్చెక్కి ఉన్న నాకు తన బిహేవియర్ ఇంకా చిరాకు తెప్పించింది. నెక్స్ట్ డే అతనితోనే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళింది.
ఎందుకు వెళ్ళావంటే చెప్పలేదు. బ్రతిమలాడాను, కోపడ్డాను, బెదిరించాను. అయినా ఆమె చెప్పలేదు. ఒకటే పాట, కొన్ని రోజుల తర్వాత చెప్తాను, ఇప్పుడు నన్ను ఏమడక్కు. అదే మాట మళ్ళీ మళ్ళీ. నాకు ఓర్పు నశించింది. 2 రోజులుగా తీవ్రంగా వాదించుకున్నాం. 3వ రోజు నాన్న వాళ్ళు నీ సంబంధం తీసుకొచ్చారు. షైనికి ఆ అబ్బాయి అంటే ఇష్టమని, అతని మాయలో పడి వదిలించుకుంటుంది అని కల్పించి చెప్పారు. జరుగుతున్న పరిణామాల వల్ల వాళ్ళ మాటలు నిజమనుకున్నాను. ఆ కోపంలో నీతో పెళ్లి కొప్పుకున్నాను. కళ్ళు తెరిచి చూసేలోగా పెళ్ళైపోయింది. పెళ్ళైన మరుసటి రోజు మార్నింగ్ షైనీ నాకు ఫోన్ చేసింది. నేను ఎక్కడికి వెళ్ళానో మా ఆఫీస్ వాళ్ళను అడిగి తెలుసుకొని ఉంటుంది. కానీ నేను పెళ్లి చేసుకోవడానికి వెళ్ళినట్టు ఆమెకు తెలుసుండదు. తన మాటలు నేను వినడానికి రెడీగా లేను. కానీ 2 ఏళ్ల పరిచయం. ఆమె బాధేంటో కూడా తెలుసుకోకుండా ఫోన్ పెట్టేయకుండా ఆపింది. నేను మాట్లాడకుండా విన్నాను. ఆమె చెప్పిన విషయం విని షాక్ అయ్యాను. తనకి ఫుడ్ ఎలర్జీ. కొన్ని ఫుడ్స్ పడవు. కొన్ని ఫుడ్స్ తీసుకున్నప్పుడు మైండ్ ఆమె కంట్రోల్లో ఉండకుండా విపరీతమైన కోపం వచ్చి అందరిపైన అరిచి గొడవ పడేది. దానికోసమే ఎంతోమంది డాక్టర్ల చుట్టూ తిరిగిందని. అదంతా విని షాక్ అయిపోయిన నేను, నాన్న వాళ్ళు మమ్మల్ని విడదీయడానికి తన ఫ్రెండ్తో ప్లాన్ వేశారని తెలిసి ఇంకా షాక్ అయ్యాను. పిచ్చెక్కిపోయింది. తను తన ప్రాబ్లం గురించి ఒక క్లారిటీ వచ్చాకే నాతో చెప్పాలనుకుని టైం అడిగింది. కానీ ఈ లోపలే నేను తొందరపడ్డాను. చివరికి వచ్చేసరికి కళ్యాణ్ స్వరం తగ్గుతూ చివరకు సహస్ర ప్రయాస పడితే కానీ వినిపించలేదు. కళ్యాణ్ చివరగా అన్న మాటకు ఏమనాలో తెలియలేదు. ఏటో చూస్తూ కూర్చుంది. ఇప్పుడు ఆమె డిసీజ్ గురించి నాకు చెప్పలేదన్న విషయం మా మధ్య అడ్డుగోడలా ఇంకా నిలిచలేదు. కాబట్టి మేమిద్దరం మళ్ళీ ఎప్పటిలా ఆనందంగా కలిసి ఉండొచ్చని ఆమె అంటుంటే నా కళ్ళు తిరిగాయి. ఇప్పుడు ఆమెకి ఏవి పడవో తెలుసుకొని వాటిని మానేసింది కాబట్టి పోట్లాటలు కూడా ఉండవు. అందుకని తొందరలో పెళ్లి కూడా చేసుకుందామని ఆమె ఆనందంగా చెప్తుంటే ఇన్ని రోజులుగా మేము కన్న కలలన్నీ ఒక్కసారి నా కళ్ళ ముందు గిర్రున తిరిగాయి. ఆ రోజు తట్టుకోలేని దుఃఖం నన్ను కుదించింది. నాకు పెళ్ళైందని తెలిసి షైని చాలా ఏడ్చింది. నాకే గిల్టీగా అనిపించింది. తన బాధను అర్థం చేసుకోకుండా, కనీసం తనకి టైం ఇవ్వకుండా నాన్న వాళ్ళ మాటలు విని తొందరపడి నిర్ణయం తీసుకున్నాను. వాళ్ళు చెప్పినా నేను నమ్మాల్సింది కాదు, వెయిట్ చేయాల్సింది. తప్పంతా నాదే. మూర్ఖంగా కోపంతో ఇంకొకరి జీవితంతో నా జీవితం ముడివేశాను. తొందరపడి షైనికి ద్రోహం చేశాను అనే ఫీలింగ్ నన్ను కుంగదీసింది. నేను చేసిన పొరపాటును దిద్దుకోవాలి అనుకున్నాను. తప్పు నాదని తెలుసు. కానీ తప్పు చేసింది నేనేనని ఒప్పుకునేంత గొప్ప వ్యక్తిని కాదు. అందుకే తప్పంతా నాన్న వల్లపై వేస్తూ మోసం చేశారని అరిచి గోలపెట్టాను. బాధ, దుఃఖం, కోపం, నిస్సహాయత, ఏదో తెలియని ఆవేశంతో నేను వాళ్ళపైన అరుస్తుంటే నువ్వు వచ్చావు ఆ గదిలోకి. నిర్మలంగా ప్రశాంతంగా ఉన్న నీ మొహం చూడగానే అసలు నేరమంతా నీదన్న కంక్లూషన్కి క్షణంలో చేరిపోయాను. నీ మీద కూడా అరిచాను. నా ఇంటికి వచ్చినప్పుడు అసహ్యంగా ప్రవర్తించాను. అతను చెప్పడం ఆపి సహస్రాన్ని చూశాడు. సారీ అన్నాడు బాధతప్త హృదయంతో. ఆ తర్వాత ఏం జరగబోతుంది? సహస్ర, కళ్యాణ్ల మధ్య సంభాషణ ఇలా సాగబోతుంది. కళ్యాణ్కి సహస్రపై ప్రేమ మొదలైందా? వాళ్ళిద్దరి మధ్య ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి. ప్రేమ, పెళ్ళ అనే సంఘర్షణలు. అతని నిర్ణయం ఎటువైపు? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.